సార్ నాన్నగారి జయంతి గురించి మీ మాటల్లో. చాలా ఆనందంగా ఉందమ్మా. నాన్నగారు మొత్తం దేశవ్యాప్తంగా కానీ ప్రపంచవ్యాప్తంగా అన్నా అని అనిపించుకున్న మన తెలుగు తేజం, విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు, పద్మశ్రీ నటరత్న డాక్టర్ స్వర్గీయ నందమూరి తారక రామారావు 101వ జయంతి నేడు. మరి ఆ జయంతి సందర్భంలో నేను ఇక్కడ ఘాట్కి వెళ్ళడం జరిగింది. వారి ఆశీస్సు తీసుకున్నాం, దర్శనం చేసి వారి ఆశీస్సు తీసుకున్నాం. అలాగే అక్కడి నుంచి ఇక్కడ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్కి వచ్చి పార్టీ ఆఫీస్కి వచ్చాం. ఇక్కడ బ్లడ్ క్యాంప్ జరుగుతున్నది. ఇక్కడ తెలియగానే ఇక్కడ రావడం జరిగింది. బ్లడ్ డొనేట్ చేయడం కూడా జరిగింది. చాలా ఆనందంగా ఉంది. వీళ్ళందరూ పార్టీ కార్యకర్తల సమక్షంలో నేను పాల్గొన్న చాలా ఆనందంగా ఉంది. వాళ్ళ అభిమానంతో ఎంతో దూరం నలుమూల నుండి పక్క రాష్ట్రాల నుంచి కూడా వచ్చారు. అందరికి ఉన్నాం కాబట్టి కార్యక్రమం ఇక్కడ జరుగుతుంది. ఘాట్ ఇక్కడ ఉంది కాబట్టి వాళ్ళు రాష్ట్రాల నుంచి చాలా నలుమూల నుంచి వచ్చారు. వాళ్ళందరూ సమక్షం నేను పాల్గొని చాలా ఆనందం ఉంది, చాలా గర్వకారం ఉంది. ఇది ఇట్లాగే కొనసాగించాలని తప్పకుండా మన ఇండియా. ఎందుకు నందమూరి తారక రామారావు ఎవరు, ఆయన చరిత్ర ఎవరు మరోలేనిది. తెలుగు గడ్డ, తెలుగు నేల, తెలుగు భాష ఉన్నంతకాలం ఆయన రామనామం చిరస్మరణ నాటికి ఎప్పటికీ మరి చిరస్మరణీయులే. కాబట్టి వారు విశ్వవిఖ్యాత నట సార్వభౌముడి కాదు, విఖ్యాత తెలుగు తేజానికి సార్వభౌముడు మన అన్న సూర్య నందమూరి తారం మరి రావడం పాల్గొన్న చాలా ఆనందంగా ఉంది. జోహార్ ఎన్టీఆర్. ఈరోజు అన్నగారి 101వ జయంతి సందర్భంగా అన్నగారు ఏ ఆశయంతో అయితే ఆ రోజు తెలుగుదేశం పార్టీని ప్రారంభించి ఎంతోమంది గుర్తింపు తీసుకొచ్చారో మరొక్కసారి అవన్నీ కూడా గుర్తు చేసుకుని భావితరాల వాళ్ళు కూడా గుర్తు చేసి పార్టీని బలోపేతం చేయటానికి దోహదపడుతూ ఉంది. ముఖ్యంగా ఈ యొక్క జయంతి సందర్భంగా రేపు అక్కడ ఆంధ్రప్రదేశ్లో 4వ తారీఖున ఫలితాలు రాబోతున్నాయి. ప్రజలు ఆల్రెడీ తీర్పు చెప్పి ఉన్నారు. తప్పకుండా అక్కడ ప్రభుత్వం రాబోతున్నది. అదేవిధంగా రేపు తెలంగాణలో కూడా పార్టీని పునర్నిర్మించుకుంటాకి ఈ యొక్క అన్నగారి జయంతి సందర్భంగా మంచి ఆలోచనలు వచ్చి తెలంగాణ ప్రజల్లో కూడా పార్టీని బలోపేతం చేయడానికి మంచి ఆలోచనలు రావాలని కోరుకుంటూ మరొకసారి అందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ జై హింద్, జై తెలుగుదేశం. థ్యాంక్ యూ సార్. మా నాన్న విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు, పద్మశ్రీ నటరత్న కళాప్రపూర్ణ డాక్టర్ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి 101వ జయంతి. మన ఈ జయంతి సందర్భమున నేను ఇక్కడ మన ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ పార్టీ ఆఫీస్లో ఇక్కడ బ్లడ్ డొనేషన్ క్యాంప్ జరుగుతున్నది. మరి ఈ సమావేశం నేను ఇక్కడ రావడం, బ్లడ్ డొనేట్ చేశాను. చాలా సంతోషంగా ఉంది. ఇక అందరితో ఇక్కడ వీర అభిమానులు కానివ్వండి, వీరసేన కార్యకర్తలకు, తెలుగుదేశం వీరసేన కార్యకర్తలు కానివ్వండి, అందరి సమక్షంలో బ్లడ్ క్యాంప్ ఇవ్వడం నాకు చాలా ఆనందంగా ఉంది. అలాగే ఇది కంటిన్యూ చేస్తూ ఇంకా వాడిని ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి మనందరం. తెలుగు గడ్డ, తెలుగు నేల, తెలుగు భాష ఉన్నంతకాలం ఆయన రామనామ చిరస్మరణీయం. ఆయన తెలుగు జాతికి, ఆయన విశ్వవిఖ్యాత నట సార్వభౌముడే కాదు, విశ్వవిఖ్యాత తెలుగు తేజానికి సార్వభౌముడు మన అన్న స్వర్గీయ నందమూరి తారక రామారావు. మరి అందరికి తెలిసిన విషయం, ఆయన పార్టీ పెట్టి 9 నెలల్లో అధికారంలోకి వచ్చి బడుగు ఈల వర్గాలకు కానివ్వండి, పేద ప్రజ పెన్నిదిగా, రైతన్నలకు అన్నదాతగా, కార్మిక సోదరులకు దన్నుగా తిరిగి రాడపరుచు అన్నకు నిలబడి ఎన్నో సంక్షేమ పథకాలు ఇచ్చారు. ఆయన ప్రజలకి సంక్షేమ పథకాలే కాదు, ఈ వైద్య విద్య రంగంలో కూడా ఎన్నో నూతన పాలసీకి పాలు పోసాడు ఆయన మన స్వర్గీయ నందమూరి తారక రామారావు. మరి వారు ప్రవేశపెట్టిన ఆనాటి సంక్షేమ పథకాలు నేడు కూడా యావత్ భారతదేశం అంతటా వేరు పేరిట అమలవుతున్నాయి. కాబట్టి మరి మనవలేము. కాబట్టి సూర్యచంద్రుడు ఉన్నంత కాలం వారి రామనామం చిరస్మరణి. మరి ఇక్కడ వచ్చిన అభిమానులు కానీ, తెలుగు పార్టీ కర్తలు కానీ అందరికీ నా హృదయపై నమస్కారం తెలియజేస్తూ జోహార్ అన్ ఎన్టీఆర్, జై తెలుగుదేశం. రారాజు, రాజకీయ రంగంలో మకుటం లేని మహారాజు
అన్న నందమూరి తారక రామారావు గారి 101వ జయంతి సందర్భంగా ఆయన్ని స్మరించుకుంటూ తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాతే సంక్షేమ పథకాలు వచ్చాయి. తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాతే మొట్టమొదటిసారిగా ఈ దేశంలో బీసీలకు రాజ్యాధికారం ఇచ్చినటువంటి మహోన్నత వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. అభివృద్ధికి ఆద్యుడు నందమూరి తారక రామారావు గారు. భూమి ఆకాశం ఉన్నంతకాలం, తెలుగు నేల తెలగగడ్డ ఉన్నంతకాలం చిరస్మరణీయంగా గుర్తుండే, తెలుగు ప్రజల్లో గుర్తుండే ఏకైక వ్యక్తి అన్న నందమూరి తారక రామారావు గారని, ఆయన ఆశయాలను ఈ రోజున నారా చంద్రబాబు నాయుడు గారు ముందుకు తీసుకెళ్తూ రేపు ఆంధ్ర రాష్ట్రంలో 150 పై చిలుకు స్థానాల్లో గెలవటమే కాకుండా రాబోయేటువంటి రోజుల్లో తెలంగాణలో కూడా పార్టీ బలోపేతం చేసి మరలా ఈ యొక్క తెలుగు ఎన్టీ రామారావు గారి యొక్క ఆశయాలను ముందుకు తీసుకెళ్తామని చెప్పి తెలియజేసుకుంటూ వారిని స్మరించుకుంటా ఉన్నాం. థ్యాంక్ యూ సార్.